హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పాతకాలం నాటి మాగాయి నిల్వ పచ్చడిని అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తానండి. మనకి ఆవకాయ అక్క అయితే మాగాయి చెల్లె వంటిదండి. ఎందుకంటే పెరుగన్నంలోకి కానీ, మనకి ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మాగాయి నిల్వ పచ్చడి అయితే. దీనికోసం నేను ఇక్కడ 2 కేజీల వరకు మామిడికాయలు తీసుకున్నానండి. ఈ కాయలు అయితే బాగా చిన్న సైజులో ఉన్నవి దేశవల్లి కాయలటండి. ఈ కాయలను అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడుచుకుని మొత్తం తడి అన్నది ఉండకూడదండి. తర్వాత పైన తొక్కంతటిని చక్కగా ఇలా చెక్కుకోవాలి. ఈ మొత్తం మామిడికాయలన్నిటికీ కూడా ఇలా పైన ఉన్నటువంటి తొక్క అయితే చెక్కుకున్నాను. ఇదిగో చూసారా, ఈ విధంగా చెక్కుకున్న మామిడికాయలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి నేను. వీటిని అయితే ఇప్పుడు చక్కగా ముక్కలుగా కోసుకోవాలి. నేను ఇక్కడ కత్తిపీటతోటే కట్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకు నైఫ్ అలవాటు ఉండదు. అందుకోసం అయితే నేను ఇక్కడ చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఈ మామిడికాయలన్నిటిని కూడా ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగో చూసారా ఏ విధంగా కట్ చేసుకోవాలో. మీరు పొడవుగా కట్ చేసుకుంటానంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు, మీకు ఎలా అలవాటు ఉంటే అలా కట్ చేయండి. ఇక్కడ నాకు కొన్ని కాయలు అయితే ఇలా కలర్ వచ్చినట్టు ఉన్నవి కదండి. ఈ కాయలు కూడా చాలా పుల్లగా ఉన్నాయండి. కాయలు అయితే గట్టిగా ఉన్నాయి, అందుకే నేను ఇక ఇందులోకి అయితే పచ్చడిలోకి అయితే వేస్తున్నాను. చూడడానికైతే మనకి తీయగా ఉంటుందేమో, ముగ్గిందేమో అనుకుంటాం కదా, కానీ పుల్లటి కాయలండి ఇవి. మనకి మాగాయ పచ్చడికి ఎప్పుడు కూడా పుల్లగా ఉన్నవే తీసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నిటినీ చక్కగా కట్ చేసుకోవాలి. ఇవిగోనండి, మొత్తం ముక్కలన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదో ఒకటి కొలతగా తీసుకోండి. నేను ఇక్కడ లోటా అయితే తీసుకున్నానండి. అంటే మనకి పైనుంచి కింద వరకు సమానంగా ఉండాలి, అటువంటిదైతే కొలతగా తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా ఇంచుమించుగా 4 వచ్చేలా చూసుకోవాలి. ఇక్కడ నాకు ఈ లోటాతో అయితే 4 లోటాల ముక్కలు వచ్చాయి. ఈ ముక్కల్ని అయితే ఈ డబ్బాలోకి అయితే వేసుకుంటున్నాను, మొత్తం 4 లోటాల ముక్కల్ని. మనకి పచ్చడి అంతటినీ కూడా ఈ లోటాతోటే చక్కగా కొలతగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఈ ఉప్పునైతే సగం వరకు వేసుకోండి. సగానికి కొద్దిగా తగ్గించండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఆ ఉప్పు వేసిన తర్వాత 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇక్కడ చూసారా ముక్కలు తక్కువ ఉన్నాయి, డబ్బా పెద్దదయ్యింది కదా, కానీ నా దగ్గర ఇదే ఉందని చెప్పి ఈ డబ్బాలో వేసానండి. ఇప్పుడు మూత పెట్టి 3 రోజుల పాటు చక్కగా ఊరనివ్వాలి. అంటే ఈరోజు ఉదయం వేసినవి మనకి మరుసటి రోజు కూడా ఊరాలండి. ఈరోజు రేపు ఊరిన తర్వాత రోజు అయితే మీకు చూపిస్తున్నాను. 3వ రోజు ఉదయం అండి. మనకి చక్కగా వాటర్ అంతా చూడండి ఎలా దిగిపోయిందో ఈ మామిడి ముక్కల నుంచి. ఇప్పుడు ఒక్కసారి ఇలా మిక్స్ చేసి మనం ఈ ముక్కలను అయితే చక్కగా పిండాలి. ఇందులోంచి ఈ వాటర్ అంతా వస్తుంది కదండి, ఈ వాటర్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చేత్తో అయితే పిండుతున్నాను, కానీ నాకైతే సరిగా రావడం లేదని చెప్పి ఇక 2వ చేత్తో కూడా చక్కగా పిండుకుంటున్నాను నేను. ఈ ముక్కల్లోంచి మొత్తం వాటర్ బయటకు వచ్చేలా ఇలా పిండాలి. ఈ పచ్చడి స్టార్టింగ్ నుంచి మనకు పూర్తయ్యే వరకు మనకి చేతులు అసలు తడి తగలకుండా ఉండాలండి. ఎందుకంటే ఒక్క బొట్టు నీరు పడ్డా మనకి పచ్చడి అయితే నిలవ ఉండదు. ఇదిగోనండి, పిండిన ముక్కలు ఉన్నాయి కదా, వీటిని అయితే డాబా పైకి తీసుకొచ్చాను. చక్కగా ఒక క్లాత్ పరుచుకొని ఈ ముక్కలన్నిటినీ ఇక్కడైతే ఎండలో పోసుకోవాలి. మనకి ఉదయం వేసుకుంటే ఇంచుమించుగా 2:30-3 గంటలకైతే తీసేయచ్చు మనం. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచితే సరిపోతుందండి, ఎండ ఎక్కువగానే ఉంటుంది కదా. నేనైతే 3ంటికి అయితే తీసేసాను ఈ ముక్కల్ని. ఇందులోంచి వచ్చిన వాటర్ కూడా ఇలా పైన ఎండలో పెట్టుకోండి. ఇవిగో చూసారా 3ంటికి అయితే నేను కిందకి తీసుకొచ్చాను.
ఇలా ముద్ద అవుతున్నాయి కదా, ఈ ముక్కల్లో ఉన్నటువంటి తేమంతా చక్కగా ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ లోటాతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే లోటాతో 1 లోటా వరకు ఆయిల్ తీసుకున్నానండి. వేరుశనగ నూనె కొంచెం వెల్తిగా తీసుకున్నానండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఆయిల్ అయితే వేయనవసరం లేదు. స్టవ్ పై కళాయి పెట్టుకుని ఇందులో అయితే ఈ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు ఇంగువ వేసుకోండి. ఎండుమిర్చి అయితే 10 నుంచి 15 వరకు తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు కింద అయితే పెట్టేయండి. పూర్తిగా చల్లారాలి. స్టవ్ పై ఉంటే మనకి మాడిపోతాయి కదా. ఈలోపు అయితే నూనె చల్లారుతుంది కదా. ఇక మెంతులు తీసుకోండి 25 గ్రాములు. ఈ మెంతులను అయితే చక్కగా ఇలా వేయించాలి ఎర్రగా వచ్చేంత వరకు. ఇదిగో చూసారా, ఇలా ఎర్రగా రావాలండి ఈ మెంతులు అయితే. వీటిని అయితే ఒక పళ్ళెంలోకి వేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన మెంతులను అయితే చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా మిక్సీ పట్టండి. మెత్తటి పౌడర్గా రావాలి మనకి. ఇదిగో చూసారా, ఇలా మెత్తటి పౌడర్గా రావాలి. ఇప్పుడైతే ఇదే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను. ఈ మెంతిపిండి అయితే రెడీ అయింది మనకి. ఇప్పుడు 2 వెల్లుల్లినండి ఇలా రెమ్మలు తీసి చక్కగా పొట్టంతా ఒలుచుకోవాలి. ఒలుచుకొని ఇలా దంచుకోండి. ఇలా దంచిన వెల్లుల్లిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మరీ మెత్తగా అవసరం లేదండి. ఇలా కచ్చా బచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, లేదంటే ఒక పళ్ళు ఉంటే పళ్ళుని తీసుకోండి. అందులో మనకి మామిడికాయల్లోంచి వచ్చిన వాటర్ ఉంది కదండి, మామిడి ముక్కల నుంచి వచ్చిన వాటర్. ఆ వాటర్ అయితే చక్కగా ఇలా వేసుకోండి ఇందులో వడకట్టుకొని. ఇప్పుడు మనం ఏ లోటాతో అయితే మనం కొలుచుకున్నామో అదే లోటాతో 1/2 లోటా కారం వేసుకోండి. మెంతిపిండి కూడా వేసుకోండి. 3 నుంచి 4 స్పూన్ల వరకు మెంతిపిండి వేయండి. అలాగే మనం దంచుకున్నటువంటి ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఎండలో పోసాం కదా ఈ మామిడి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేయండి. మీరు చేత్తో మిక్స్ చేయండి. ఇలా గరిటెతో అవ్వకపోతే. నేను ఇక చేత్తోనే మిక్స్ చేసుకున్నానండి. ఇలా మొత్తం చక్కగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారినటువంటి ఈ వేరుశనగ నూనెను అయితే ఇందులో వేసుకోవాలి. మనం వేడి చేసాం కదా ఆల్రెడీ పోపు వేసి. మీరు కారాన్ని వాడేటప్పుడు ఇక్కడ పచ్చి కారాన్ని అయితే వాడండి. మీరు మరపట్టించుకున్నా పర్లేదు మిరపకాయల్ని. లేదు అంటే 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వాడచ్చు. ఇదిగో చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ పచ్చడిని ఇలానే వాడేయచ్చు. కాకపోతే 3 రోజుల పాటు ఊరనిస్తే ఇంకా మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక నేను ఒక డబ్బా తీసుకున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి డబ్బా మొత్తం. ఈ డబ్బాలోకి అయితే ఈ పచ్చడిని ఇందులో పెట్టుకుంటున్నానండి నేను. 3 రోజుల పాటు పక్కన పెట్టుకొని ఊరనిచ్చి 4వ రోజు నుంచి మనం చక్కగా వాడుకోవచ్చండి. ఇదిగోనండి పచ్చడి అంతటిని ఈ డబ్బాలోకి అయితే తీసుకున్నాను కదా. ఇక మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టాను. మనకు ఆయిల్ చూసారా కరెక్ట్గా సరిపోతుంది. ఇక ఈ పచ్చడి చక్కగా ఊరిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. చూడండి, 3 రోజుల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా మనకి పచ్చడి ఊరి ఉందో. ఇదిగోనండి, మీరు ఒక పళ్ళెల్లోకి వేసుకుని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకోవచ్చు. మీకు కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ టైంలో మిక్స్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇలా చక్కగా వాడుకోవచ్చు. పళ్ళల్లో వేసి మిక్స్ చేసుకోండి. లేదంటే ఇలా డబ్బాలోనే నేను గరిటె పెట్టి అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే నేను వాడుకోవడానికైతే ఒక చిన్న జాడీలోకి అయితే పచ్చడిని తీసుకుంటున్నానండి. వాడుకున్నంత ఇందులో తీసుకొని మిగిలిందైతే స్టోర్ చేసుకోవచ్చు.
ఈ పచ్చడిని అయితే డైరెక్ట్గా బయట పెట్టిన నిలవ ఉంటుందండి. 1 ఇయర్ దాటి నిలవ ఉంటుంది. లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా ఉంచచ్చండి పచ్చడిని. కానీ ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెడితే ఇక ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి, బయట అయితే పెట్టకూడదు. ఇంకా ఇదిగోనండి ఈ పచ్చడిని అయితే చక్కగా నేను స్టోర్ చేసుకుంటున్నాను. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైనటువంటి మాగాయి నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.